నమస్తే, నేను లక్ష్మీ పాకనాటి. మెగా బ్రదర్ నాగబాబుకు కూటమి ప్రభుత్వంలో కీలక పదవి దక్కబోతోందా? ఇటు సీఎం చంద్రబాబు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారా? ఇప్పటికే నాగబాబుకిచ్చే పదవిపై ఓ నిర్ణయానికి వచ్చేసారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం నాగబాబు తీవ్రంగా శ్రమించారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వంలో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబుకు ఓ కీలక పదవిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. నాగబాబుకు ఆ పదవినే ఖరారు చేసిన పవన్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టారు ఇటు సీఎం చంద్రబాబు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ గెలుపు కోసం, అలాగే ముఖ్యంగా ఇటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన నాగబాబుకు కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే నాగబాబుకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోయినా సరే ఏమాత్రం నిరుత్సాహపడకుండా కేవలం పార్టీ గెలుపు కోసమే పనిచేశారు. 2019లో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాగబాబు అప్పట్లో ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. ముందుగా ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో పొత్తులో భాగంగా ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఏమాత్రం నిరుత్సాహపడకుండా, అటు పార్టీ శ్రేణులను ఢీలా పడకుండా ఆయన ఇటు పార్టీ నేతలను, మెగా ఫ్యాన్స్ ను కలుపుకుపోవడంలో సక్సెస్ అయ్యారు. ఇటు జనసేన గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 స్థానాలను గెలుచుకుంది. అలాగే 2 ఎంపీ సీట్లకు గాను 2 ఎంపీ సీట్లలోనూ గెలిచింది. ఈ నేపథ్యంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించడంలో ఇటు నాగబాబు కీలక పాత్ర పోషించారు. అందుకే కూటమి ప్రభుత్వంలో నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ స్థానాలను దక్కించుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే పనిచేశారు నాగబాబు. వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా సరే ఏ మాత్రం అధైర్యపడకుండా, శ్రేణులు కూడా ఢీలా పడకుండా వారిలో జోష్ నింపుతూ పనిచేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నా సరే ఆ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ అన్ని పార్టీకి అన్ని తానే నడిపించారు. ఇటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. ఇటు కుటుంబ సభ్యులను, అటు పార్టీ నేతలను, ఇటు మెగా ఫ్యాన్స్ ను కలుపుకొని పోతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అలాగే నాగబాబు సతీమణి కూడా పిఠాపురంలోనే మకాం వేసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో వివరించారు. మరోవైపు ఇటు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారని ప్రకటించగానే వైసీపీ పిఠాపురంపై స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. అక్కడ వంగా గీతను బరిలోకి దింపారు. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే తాము అధికారంలోకి వస్తే వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవినిస్తామని అటు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇటు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఎందుకంటే గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోవడంతో దాన్నే లక్ష్యంగా చేసుకుని ఇటు జనసేన శ్రేణులను తొక్కేయాలి, కొంగదీయాలన్న లక్ష్యంతోనే వారిపై వ్యక్తిగత విమర్శలతో పాటు వారిపై దాడులు కూడా చేస్తూ ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను ఓడించాలన్న సంకల్పంతోనే పనిచేశారు వైసీపీ శ్రేణులు. ఎందుకంటే గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో ఇప్పుడు కూడా దాన్నే అస్త్రంగా మలుచుకొని ఇటు జనసేన శ్రేణులను మరింత కొంగదీయాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడించాలన్న దృష్టితోనే పనిచేశారు వైసీపీ శ్రేణులు. అందులో భాగంగానే ఇటు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా బ్రదర్ నాగబాబు పిఠాపురం పైనే స్పెషల్ ఫోకస్ పెట్టారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపులో భాగస్వామ్యమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పడడంలోనూ, అలాగే అటు వైసీపీని ఓడించడంలోనూ కీలక పాత్ర పోషించిన నాగబాబుకు తమ కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవిస్తారన్న ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో అయితే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కొట్టిపారేశారు నాగబాబు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా అబద్ధపు ప్రచారమని కొట్టిపారేశారు. తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం లేదని ప్రకటించారు. ఇదిలా ఉంటే నాగబాబును రాజ్యసభకు పంపించాలన్న ఆలోచన కూడా ఉంది. కానీ 2026 వరకు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీలు లేవు. ఈ నేపథ్యంలోనే అంతకు ముందే నాగబాబుకు కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో ఉన్నారు ఇటు సీఎం చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే నాగబాబుకు ఫిల్మ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ పదవిస్తారన్న ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు ఎస్సీబీసీ చైర్మన్ పదవి ఇవ్వాలనుకున్నా గానీ నాగబాబుకు ఫిల్మ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితేనే బాగుంటుందని ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే నాగబాబుకు ఇటు ఏపీ ప్రభుత్వ పెద్దలతోనూ, అటు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలతోనూ సత్సంబంధాలు ఉండడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితేనే నాగబాబుకు సెట్ అవుతుందని ఆ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీలోనూ విస్తరించే ప్లాన్ లో ఉన్నారు. అందుకే అందులో భాగంగానే నాగబాబుకు ఫిల్మ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ పదవిస్తే ఏపీలోనూ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే నాగబాబుకు ఆ పదవి ఇవ్వాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.